ఇక బీజేపీకి ఈటల కొత్త కాదు. సమావేశంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల, డికే అరుణ అంటూ సామాన్య కార్యకర్తే సీఎం అయ్యే ఛాన్స్, పార్టీని నెంబర్ 1 చేసేందుకు 1500 రోజుల ప్రణాళిక, దక్షిణ భారతంలో బీజేపీ బలపడనున్నది, 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటూ బీజేపీకి ఈటల కొత్త కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. బీజేపీకి ఈటల కొత్త కాదు అంటే దీని అర్థం ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన అధ్యక్షుడిగా చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుందని తెలుసుకోవాలి. తనని అధ్యక్షుడిగా చేసే ముందు ఎవరన్నా ఇక ఈటల కొత్త ఆయన మునములు వచ్చిండు, హుజురాబాద్ ఎన్నికల సమక్ష అంటే ఆ టైంలో కేసీఆర్ బర్తరఫ్ చేస్తే ఆనాడు బీజేపీలోకి వచ్చి చేరిండు, అది మొన్ననే జరిగింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే, గతంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము మేము, ఆర్ఎస్ఎస్ లో నుంచి ఉన్నాము, లేకపోతే సిద్ధాంతాలను పట్టుకొని దశాబ్దాల కాలంలో పనిచేస్తా ఉన్నామని చెప్పి అనుకునేటోళ్ళందరికీ సమాధానంగా ఈటలను అధ్యక్షుడిగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి ఈటలేమి కొత్త కాదు అని చెప్పడం, ఇది చెప్పకనే చెప్తున్నట్టుంది. ఈ మాటలనే పూర్తి అర్థం కనిపిస్తా ఉంది, అర్థం చేసుకోవాలి. రాహుల్ దమ్ముంటే ఓయూలో తిరుగు, ఉద్యమాలను అణచివేస్తున్న కాంగ్రెస్, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ ఉద్యమాలను అణచివేస్తుందట కాంగ్రెస్. సో అందుకోసమే రాహుల్ దమ్ముంటే ఓయూలో తిరుగు అని చెప్పి బండి సంజయ్ ని అన్నాడు.